మీరేమంటారు? ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? చివరికి ఆ అమ్మాయినే ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా ఈ ప్రభుత్వం? లేదు చిత్తశుద్ధితోటి ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? ఎందుకంటే ఆధారాలు కూడా కనపడుతున్నాయి అనేది ఎక్కువ మంది చెబుతున్నటువంటి వాదన. పైగా సాక్షిలో వచ్చింది ఇంత డీటెయిల్డ్గా వచ్చిన తర్వాత ఆధారాలు లేకుండా వీళ్ళు కూడా రాయరు కాబట్టి, సో ఈ పరిణామం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నమస్తే సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో పెద్దలకి, సాక్షి వీక్షకులకి. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈ విధంగా మానసికంగా, లైంగికంగా వేధించేసేసి చివరికి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యొక్క కుటుంబాన్ని కూడా విడదీసేసి భర్తకు కూడా ఫోన్ చేసి విడాకులు ఇవ్వమని చెప్పి ఆ అమ్మాయి మాటల్లో క్లియర్ కట్ గా చేసి ఈ రోజు పెళ్లి చేసుకోమని అడిగితే ఆ మనిషిని దుర్మార్గంగా ఇచ్చేసేసి 25 కోట్ల రూపాయలకు డిమాండ్ చేస్తా ఉందని ఎదురు కేసులు పెట్టినటువంటి సంఘటన ఒక సాధారణ పౌరుడో ఇంకొకరో చేస్తే ఇంత న్యూస్ కాదు. ఇప్పుడు చేసినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు సార్, ప్రభుత్వ విప్ అంటే ఆల్మోస్ట్ మంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రజలకి సన్మార్గంలో నడిపించాల్సినటువంటి బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత కూడా నగ్నంగా వీడియోలు, చాట్లు, అదే విధంగా బెదిరింపులు ఇవన్నీ కూడాను ఆధారాలతో సహా క్లియర్ కట్ గా బయట పెట్టిన తర్వాత ఈ రోజు ఎల్లో మీడియా మీరు అన్నట్టు ప్రస్తావించారు కదా, నేను కూడా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నప్పుడు ఈనాడు పేపర్ అంతా చూశాను. ఆంధ్ర ఎడిషన్ లో ఎక్కడో 14వ పేజీలో ఈ మూలన ఒక ఈనాడులో వేశారా? ఏమని వేశారు? ఈనాడులో రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అంట. కింద మళ్ళా ఇదంతా దుష్ప్రచారమే, ఎమ్మెల్యే శ్రీధర్ ఖండించిన అంట. అది అంటే వీళ్ళ వాస్తవ కథ. అమ్మాయి కంప్లైంట్ అన్న రాశారా కనీసం? అమ్మాయి కంప్లైంట్ కాదు, వాళ్ళ అమ్మగారు 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అమ్మాయి ఇంటికి వచ్చేసేసి దాంతో అనేటువంటిది పెట్టి ఇది చేశారు. అంటే ఈ అమ్మాయి డిమాండ్ చేసింది, ఆ అమ్మాయి బంధువు అని చెప్పి మా ఇంటికి వచ్చింది, 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది ఈ అమ్మాయి అనేటువంటిది. ఇది 11వ తారీఖు కేసు కూడా పెట్టారట అమ్మాయి మీద. మరి నిజంగా కేసు నమోదైందా? ఇదా? ఇంకోటి సార్, ఇది పూర్తిగా ఇదే ఈనాడు వాళ్ళు అనుకుంటా ఫస్ట్ పేలో పరిచారు కదా, వైసీపీ కార్యకర్త దాడి గర్భిణీపై. అది అబద్ధపు వార్త అయినా కూడా ఫస్ట్ పేలో పెట్టారు కదా. తర్వాత కోడి కోసారని చెప్పి నడిపించారని చెప్పి కూడా ఫస్ట్ పేలో పెట్టారు కదా. మరి ఇప్పుడు తర్వాత ఇవన్నీ అరాచకాలు. జనసేన ఆయన ఎవరో ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కోడి పందాల్లో అశ్లీల నృత్యాలు, అవేమీ కనపడలేదు, పోలీసులకి కనపడలేదు, ఎల్లో మీడియాకి కనపడలేదు, వాళ్ళు ఎవరిని అసలు అరెస్ట్ చేయలేదు, నడిపించను లేదు. ఈ రకంగా అయిపోయింది మరి వ్యవస్థ. కూటమిది ఇది మొదటిసారే కాదు సార్. సాక్షాత్ ఇంకొక విప్ అనుకుంటా ఆయన కూన రవికుమార్, ఆయనకు సంబంధించినటువంటిది ఒక కస్తూరిబా స్కూల్ ప్రభుత్వ ఉద్యోగే లాస్ట్ కు తాగి పురుగుల మందు తాగేసి బెడ్ మీద చూసేసి ఎమ్మెల్యే వచ్చిన స్వయంగా వీడియో మాట్లాడినా కూడాను నో లా అండ్ ఆర్డర్, నో చర్యలు. తర్వాత కాస్త కిందికి వస్తే ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఆ యొక్క మన సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం స్వయంగా ఒక మహిళ వెళ్ళి ఇక్కడ భద్రత ఉండదు కాబట్టి హైదరాబాద్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు అన్ని కూడా రిలీజ్ చేసినా కూడాను తుందుమందరగా పెట్టి ఇమ్మీడియట్ గా మళ్ళీ రాజీ చేసి ఆ అమ్మాయి చేత రాజీలు చేస్తారు. తర్వాత గుంటూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నజీర్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నజీర్ అశ్లీలంగా వీడియో కాల్ చేసి అన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా దాని గురించి మాటలు ఉండవు. తర్వాత ఇదే వ్యక్తులు సంబంధించినటువంటిది ఈ జనసేన నేతలైతే అశ్లీలకు సంక్రాంతి పండుగ రోజు అదే ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఆయన స్టేజ్ ఎక్కించేసి చిన్న డాన్స్ చేస్తే నేను ఎమ్మెల్యే కాకముందు నేను సాధారణ పౌరుని, నాకుండదా అనేటువంటిది మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. అంటే ఈ విధంగా ఎక్కడ చూసినా కూడాను మహిళల మీద లైంగిక వేధింపులు, విద్యార్థినుల మీద, చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతా ఉన్నా కూడా నో లా అండ్ ఆర్డర్. దీనికి సంబంధించి పూర్వాపరాలు తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఓమది అనిత గారు పదే మాట్లాడుతూ మహిళల జోలికి వస్తే ఆ రోజే వాళ్ళకి చివరి రోజు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 100 సార్లు పదే ఇంత బిగ్గర్ గా అడుస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, అదే చివరి రోజు అని ఇంకొక ముందుకి అడిగేసి ఇలా నాయకుడు అయితే అరిచేతిలో రోమాలు తీస్తాడంట, చేతిలో ఉండే రోమాలు తీస్తారంట, అరిచేతిలో రేఖలు లేకుండా చేస్తారంట ఎవరైనా తప్పు చేస్తే. మరి మీ యొక్క సదరు విప్పు, మీ యొక్క ఎమ్మెల్యే ఈ విధంగా అరాచకాలు చేసేసి అబార్షన్లు చేసేసి ఆ మహిళకు విడాకులు ఇప్పించేసి వాళ్ళ పిల్లల్ని 3 సంవత్సరాల పిల్లల్ని చంపేస్తామని, ఇది పూర్తి వివరాలు సార్. ఒక ఆయన ఉన్నాడు అక్కడ లోకల్ గా స్థానిక నాయకుడు, వీళ్ళ కథనాల ప్రకారమే, ఈనాడు కథనాలు ఎన్ని కథనాల ప్రకారమే తాతంశెట్టి నాగేంద్ర అంట, ఆ అమ్మాయి చెప్పిన ప్రకారము. ఆ నాగేంద్ర అనే వ్యక్తి మిగతా ఛానళ్ళకి వెళ్ళేసి
బాగా కొన్ని కులాల మీద, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకుంటా ఉంటాడు జనసేన నేత. ఆయన ఈ అమ్మాయితో మాట్లాడి, అమ్మా అతను పెళ్లి చేసుకోడు, నువ్వు వదిలేయమ్మా, నిన్నే కాదు మా కొడుకు, అంటే వాళ్ళ కొడుకు చదువుకున్నటువంటి బెంగళూరు కాలేజీ అమ్మాయిని కూడా ఇట్లనే ఫేస్బుక్ లో విష్ చేస్తే వాళ్ళతో కూడా ఈ విధంగా ప్రవర్తించినాడు, లేదులేమ్మా నువ్వు మానుకో, నిన్ను ఊరికి ఏదో ఒకటి చేస్తారని ఆయన చెప్పినటువంటిది ఆ అమ్మాయి చెప్పింది. నా దగ్గర ఆ చాట్లు కూడా ఉన్నాయని ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది. తాతకి రాగదు ఆయన నిన్ను వచ్చేసి ఇదంతా తూర్చు నాటకము బూటకం అనేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడట ఆ అమ్మాయి ఇలాంటిదని చెప్పి. అంటే ఈ లెటర్ అనేటువంటిది 22వ తారీఖున జనసేన పార్టీ నుంచి వారి యొక్క రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు రిలీజ్ చేసిన ప్రకారము ఇది వ్యవహారం అంతా కూడా ముందే జనసేనకు తెలుసు కాబట్టే ఈ తాతంశెట్టి నాగేంద్ర లాంటి వాళ్ళు మాట్లాడి వీళ్ళ ప్రకారం 11వ తేదీ కేసు పెట్టాలని ప్రయత్నం చేసి కోర్టులో ఇవన్నీ అధిష్టాన దృష్టికి వచ్చిన తర్వాతనే ఈ లెటర్ అనేటువంటిది రిలీజ్ చేశారనేటువంటిది ఈ సీక్వెన్సెస్ అన్ని కూడా చూస్తే అర్థమవుతుంది. అంటే ముందే ప్రజలందరినీ కూడాను జాగ్రత్తగా అది ఒక అప్రమత్తం చేసి వాళ్ళ నాయకులను కార్యకర్తలని ఈ విధంగా చేయడం తప్పు. ఆ రోజే మీకు పార్టీలో చివరి రోజున లెటర్ రిలీజ్ చేయాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటిది ఇది రాస్తే ఇక ఏంటి సార్ సమాజం ఎట్టిపోతుంది? నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా లెటర్ రిలీజ్ చేసేసి జాగ్రత్తగా ఉండండి, ఇది చేయడం తప్పు, అలా చేస్తే చివరి రోజులు మీకు ప్రభుత్వం శిక్షిస్తుంది, పార్టీలో ఇమ్మీడియట్ గా డిస్మిస్ వేటు వేస్తామనేటువంటి హెచ్చరికలు పంపించాల్సినటువంటి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, నెంబర్ 2గా వెలుగొద్దినటువంటి డిప్యూటీ సీఎం గారి యొక్క తాలూకా సంబంధించినటువంటి ప్రెస్ రిలీజు ఈ విధంగా ఉందంటే మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్. ఇంత దుర్మార్గంగా జరుగుతున్నటువంటి చర్యలకి ఈవిడ అనిత గారు, అంటే ఇది అసందర్భం ఏమో చెప్పొద్దేమో కానీ, నిన్న అనిత గారు సార్ మొన్న రాత్రి 26వ తేదీ వేడుకలు అయిన తర్వాత ఆమె వాల్ మీద ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఏం పెట్టింది? బెంగళూరు అంకుల్, జగన్ అంకుల్ జెండా ఎక్కడ అనేటువంటి. ఇంత దుర్మార్గాలు ఎన్ని జరుగుతా ఉంటే జగన్ గారి మీద ఒక స్ట్రీట్ మనుషుల్లాగా, అంటే నార్మల్ గా ఏమి రాజకీయ సంబంధం లేకుండా ఏదో ఆకతాయిల్లాగా మెసేజ్లు, అది బెంగళూరు అంకుల్, రిపబ్లిక్ డే జెండాలు ఎక్కడున్నావు అంకుల్ అంట. ఆమె వయసు ఎక్కడ? ఆమె మాటలేంటి? అసలు హోంమంత్రినా? ఎందుకు ఈ దరిద్రం మనకు అనేటువంటిది అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఈ దరిద్రం ఏంటి? ఒక హోంమంత్రి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆమె ఏమన్నా చిన్నపిల్లనా? నిన్న సార్ ఆ పెట్టిన తర్వాత నిన్న ఉదయం వరకు ఒక 320 కామెంట్లు వచ్చాయి. కామెంట్ అని చదివితే 312 కామెంట్లు. అసలు నువ్వు హోంమంత్రి లేదు చదవట్లేదు, నార్మల్ గానే. నేను చాలా జెన్యున్ గా మాట్లాడుతాను, చాలా పద్ధతిగా మాట్లాడతాను, నాకు దూరం ఉంటాను. అవన్నీ చూసిన తర్వాత 312 కామెంట్లు అన్ని కూడా నెగిటివ్ వచ్చిన తర్వాత డిలీట్ చేశారు. అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొంచెం శివశంకర్ గారు ఏమనుకోమా, నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏదైనా ఇష్యూలో నవ్విన జర్నలిస్టులను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. ఇట్లాంటి కేసుల్లో, మానభంగం కేసులు, ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు వస్తే మాత్రం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎదురుకే ఆ మహిళల మీద కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి ప్రభుత్వంలో మనం కూడా జాగ్రత్తగానే వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్తున్నాను తప్పితే మళ్ళీ లేనిపోయింది ఈ కేసులో నవ్వావు, అసలు కేసు వదిలేశారు, అసలు కేసులన్నీ పోతున్నాయి, నవీనాలను తీసుకెళ్లి జైల్లో పెట్టే విచిత్రమైన ప్రభుత్వం ఏపీలో తప్ప ఇంకెక్కడ ఉండదేమో. ఇంకొక విషయం సార్, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇంకోటి సార్, ముగించే ముందు ఈ జనసేన నేతలు ఇందాక ఇంద్రనీల్ గారు కూడా చెప్పారు, కిరణ్ రాయల్ది అంటే ఎదుటి వీడ మహిళలు ఎవరైతే బాధితురాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు అది బెదిరించి క్లోజ్ చేసేసి సమాజం దృష్టిలో వాళ్ళనే నిందితులుగా చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకి ఎప్పుడు ఎండింగ్ పడుతుందో తెలియదు. ఈ కేసులో సార్ క్లియర్ కట్ గా ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం వీడియోలన్నీ కూడాను ఈనాడు కింద పెట్టారు. డీప్ ఫేక్ అని అరవసీధర్ చెప్పాడంట. మరి ఎక్కడ ఆ వీడియో రిలీజ్ చేసినా, ఎవరితో మాట్లాడడం, ఈనాడుకి ఏమైనా చెప్పాడో నాకు తెలియదు. కానీ నిజంగా డీప్ ఫేక్ అయితే ఆ అమ్మాయి పెట్టినటువంటిది కానీ, కాలిస్ట్ కానీ అట్లా కాదు. అటువంటిప్పుడు అతను వాదన ఇవ్వచ్చు, మనమే కాదనక్కర్లా. కానీ ఈవిడ వాదన ఏమన్నా సమగ్రంగా ఇచ్చారా? అసలు ఇచ్చారా? లేదా ఇస్తే సమగ్రంగా ఇచ్చారా? సమగ్రంగా ఏం లేదు సార్. ఇలా ఆరోపణలు వచ్చాయి, మహిళా కమిషన్ ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకునింది, సమగ్ర విచారణ జరుపుతాము అంటే ప్రభుత్వం స్పీడ్ గా ఉంది, ఏదో ఆరోపణలు వచ్చినాయని
అంతేగాని ఒక మహిళకు అన్యాయం జరిగి మామూలుగా అయితే ఈ విధంగా రెచ్చిపోయి ఉంది. ఫస్ట్ వేలు వేసేవాళ్ళు కదా మామూలుగా ఒక్క అయితే. నిమిషం సార్, ఒక్క ఏంటి నిమిషం సార్, నిన్న శివశంకర్ గారు ఒక్క నిమిషం. కథనాలు నడిపించే వాళ్ళు ఎల్లో మీడియా పెట్టి డిబేట్ల మీద పెట్టేవాళ్ళు ఈ రోజు ఆ ట్రోల్స్ మీమ్స్ కూడా నా తెలిసి సాక్షి పత్రికలో వేశారు. కొంతమంది డిబేట్లు నిర్వహించే ఆ యొక్క వాళ్ళని పెట్టి ఇలా చేశారు కదా, మామూలుగా అయితే కనుక మీరు రోజులంతా కూడా డిబేట్లు ఈ డిబేట్లు పెడతారా అని చెప్పండి ప్రజలు అడుగుతున్నారు. ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు, జనాలకు కూడా అర్థమైంది. అంటే వాళ్ళ ఉద్దేశం కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలోను లేకపోతే ఎల్లో మీడియాలో రాకపోతే జనానికి తెలియదు, ఇక కప్పేయచ్చు, మసిపూసి మారేగా చేయొచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా కొన్ని పత్రికలు సాక్షి ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఈ మాత్రమే బయటకు వస్తున్నాయి, లేకపోతే అసలు ఏం చేసి ఉండేవాళ్ళు.